అన్ని ట్రీట్మెంట్ పిల్లల కోసం అన్ని ట్రీట్మెంట్ ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు యూజువల్లీ జంటలు ఏం అడుగుతారు, మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా అని. సో మనము ఈ వీడియోలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నుంచి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఏముంటుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మేము డైలీ అండకణాలు పెరగడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో 10 to 12 days ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి ఉంటుంది. మళ్ళీ కొంతమందికి ఆ ప్లేస్లో రెడ్ అయ్యే ఛాన్సెస్, స్కిన్ రెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అది అయిన తర్వాత ఎక్కువ అండకణాలు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అండాశయం అనేది పెద్దగా అవుతుంది. దానివల్ల కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, అంటే పొట్ట ఉబ్బినట్టు లేదా బరువు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని నుంచి కొంచెం పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది అయిన తర్వాత ఎగ్ పికప్, అండం ఎలా తీస్తాము, నీడలు పెట్టి యోని నుంచి అండకణాలని బయటకి తీస్తాం. సో ఈ నీడల్ యూస్ చేస్తాం కాబట్టి మీకు పికప్ తర్వాత ఒక 1 or 2 days కొంచెం బ్లీడింగ్ కనిపించవచ్చు, మళ్ళీ కొంచెం పెయిన్ ఉండవచ్చు. మళ్ళీ OHSS, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని, అంటే హార్మోన్స్ కొంతమందికి చాలా ఎక్కువ అయ్యి కడుపులో లంగ్స్లో నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది చాలా రేరు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ OHSS ఫ్రీ ప్రోటోకాలే ట్రీట్మెంట్ యూస్ చేస్తారు కాబట్టి ఇది చాలా రేరు. ఓకే, మళ్ళీ పికప్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ నడుస్తుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో స్పెక్యులమ్ యూస్ చేస్తాము. సో మీకు ఆ టైంలో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ IUI చేసుకున్నారు అంటే ఆ ప్రొసీజర్ కూడా సేమ్ రకంగానే ఉంటుంది. మళ్ళీ ట్యాబ్లెట్స్ యోనిలో ట్యాబ్లెట్స్ పెట్టుకోవాలి, ఆ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. కొన్ని పేషెంట్స్ హ్యాండ్ వాష్ చేసుకోరు, అలాగే ట్యాబ్లెట్స్ పెట్టుకుంటారు. దానివల్ల తెల్లబట్ట, మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఈ ట్రీట్మెంట్ టైంలో మెయిన్లీ ఏంటి అంటే ఎమోషనల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. పేషెంట్స్ డిప్రెషన్కి వెళ్తారు. అరే ఏమవుతుందో, ఎవ్రీ స్టెప్ అండకణాలు మంచిగా వస్తాయో లేదో, పిండం మంచిగా వస్తాయో లేదా, కొంతమందికి పిండం అవ్వదు, ఆ స్ట్రెస్ ఉంటుంది. అకస్మాత్ పిండం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ 10 days వరకు పాజిటివ్ వస్తుందా లేదా, ఇవన్నీ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎమోషనల్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో IVF ట్రీట్మెంట్లో మీరు డాక్టర్ చెప్పినట్టు పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, PCOD వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.